పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 50.3 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. 12,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎగువన ఓవైపు శ్రీరామ్ సాగర్ నుంచి, మరోవైపు చెర్ల తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద చేరడంతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతూ వచ్చింది. నిన్న రాత్రి 11 గంటలకు 48 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరకుండా ఉండేలా స్లూయిస్ మోటార్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. స్లూయిస్ నుంచి లీక్ అయ్యే నీటిని ఎప్పటికప్పుడు ఎత్తి మళ్లీ గోదావరిలో పోసేలా మోటార్లు సిద్ధం చేశారు. మరోవైపు గోదావరిలో వరద ఉధృతి కారణంగా చెర్ల దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.